నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా అంబర్పేట్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు ఆయన సందర్భంగా అంబర్పేట్ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తదితర అధికారులు పాల్గొన్నారు. దాంతో పాటు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను గుర్తించలేదనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి ఒక మంచి చనిపోయిన పేరు శ్రీతో పాట రాయించి ఒక చక్కటి పాట పాడడం, ఆ తర్వాత ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏమున్నాయని కింది స్థాయిలో ఉన్నటువంటి జనానికి తెలియాలని. ఎందుకంటే మీడియేటర్లు చాలా మంది తయారయ్యారు, కింది దాకా పోతలేదు, మా అక్కలకు తెలుస్తలేదు, చెల్లెళ్ళకు తెలుస్తలేదు. అంతేందుకు నేను ప్రభుత్వంలో ఇప్పుడే నాకేదో మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ సలహాదారుగా, అదేవిధంగా నా సబ్జెక్టే బీసీ బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తిగా నాకు ఇచ్చినందుకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు. పోతే నేను ఒకటి అడుగుతున్నా, మా ఎవరైతే ఎంఆర్ఓ అన్వర్ గారు ఉన్నారు, అదే విధంగా आपके बारे में बोल रहा हूँ जरा सुनो, और इनका మన ఆఫీసర్ పేరు ఆశన్న గారు, దయచేసి ఒక 2-3 రోజుల ముందు మాకు చెప్పాలి. మీరు సడన్ గా రాత్రి పెడతారు, పొద్దున్న రమ్మంటే ఎట్లా వస్తారు? మేమే వచ్చేటందుకే కష్టం. ఇక ఆడోళ్ళ పంచాయతీ మొగరు ఇంట్లో చూడాలి, పిల్లలను చదువు చెప్పాలి, ఆఖరుకు వాళ్ళు ఎప్పుడు రావాలి వాళ్ళకు కూడా 2-3 రోజుల ముందు చెప్తే మా మహిళలందరూ వస్తారు. వాళ్ళకి తెలియాలి మా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథ తెలుసుకోవడానికి. ఎందుకంటే ఇక ప్రతి ఒక్కరు కూడా ఇది జరగలేదు, అది జరగలేదు అని ఆరోపణలు ఎక్కువైపోయినాయి. పని తక్కువ కనిపిస్తుంది, పని ఎక్కువ చేసినా ప్రజలకు తెలుస్తుంది. కనుక మీ డ్యూటీ ఇక ముందు నుంచి సిటీలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయో అన్ని దగ్గర కూడా నేను తప్పనిసరిగా వస్తా. ఎందుకంటే నాకు ఒక బీసీ డిపార్ట్మెంట్ సలహాదారుగా ఇచ్చారు కాబట్టి బడుగు బలైన వర్గాలకు ఎక్కడ కూడా అన్యాయం జరిగితే నేను మాట్లాడే అధికారం ఉన్నది. ఇవాళ నాకు ఆశన్న గారి లెక్క ప్రకారంగా ఇందిరమ్మ ఇల్లు 206 ఇంతవరకు అయితే ఎవరికి ఇచ్చినట్టయితే నాకు కనిపించలేదు. ఇచ్చిండ్రా? ప్రణాళిక కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, 2 రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైనటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారికి, ఎమ్మెల్సీ వెంకట బల్మూర్ గారికి, వేదిక వెళ్ళినటువంటి ఇతర పెద్దలకు, వేదిక ఉన్నటువంటి అక్కలందరికీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రోజు నుంచి కూడా మరి మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. చాలా విషయాలు పెద్దలు చెప్పారు, వాటిలోకి వెళ్లకుండా రానున్న రోజుల్లో కూడా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. అక్కచెల్లెమ్మలకు కూడా త్వరలో 1000 కుటుంబ మెషిన్లు కూడా రాబోతా ఉన్నాయి. అదే విధంగా బతుకమ్మ 2 చీరలు కూడా మీ అందరికి రాబోతున్నాయని తెలియజేస్తూ, ఇంకా ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేలు చేస్తూ, ఇంకా ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చారో వారికి కూడా రానున్న రోజుల్లో అన్ని పథకాలు చేకూర్చే విధంగా, మరి ఎవరికైతే ఇంకా మరి అప్లై చేసుకొని వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదో, మరి పార్టీ నాయకులు కూడా మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక బాధ్యతగా ఏర్పడి ప్రతి ఒక్కరికి లాభం చేకూర్చే విధంగా మనమందరం కూడా తప్పకుండా పనిచేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి ఇచ్చేసిన సలహాదారుగా వి హనుమంతరావు గారికి, అలాగే ప్రభుత్వ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారికి, అలాగే జనతా జిల్లా అధ్యక్షుడు మోకారావు గారికి, సభను అలంకరించిన పెద్దలందరికీ, చేసిన మహిళా సోదరులందరికీ, సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత ప్రభుత్వంలో చేయలేని ఎన్నో అభివృద్ధి పనులను మేము వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది.
ఈ విధంగా ప్రజలకు సమయం పరిష్కరించడమే జరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఇంతవరకు ఏమేం చేసింది అనే సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తెలియజేస్తూ, అలాగే వారికి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటూ వాటిని కూడా పరిష్కరించే దిశగా మనము వాటిని పరిష్కరించుకుంటూ మనము మీ దగ్గరికి వస్తాము. అలాగే ఈ మధ్యలో చేసి మహిళలకు పెద్దపీట వేస్తూ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఎలాగైతే ఇచ్చారో అలాగే మహిళలని కోటీశ్వరం చేసే దిశగా ఇప్పటి వరకు కూడా ఎన్నో పథకాలను చూస్తూ వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి జరిగే దిశగా నడిపిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మహిళలు 100 బస్సులకు ఓనర్లుగా ఎదిగి ఈరోజు వారు ఆర్థికంగా ఎంతో ముందుకు సాగుతున్నారు. అలాగే సోలార్ సిస్టమ్ కూడా ఈరోజు మహిళలు నడుపుతున్నారు. అలాగే పెట్రోల్ బంకులను కూడా నడిపిస్తున్నారు మహిళలు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అలాగే ఏ పార్టీలో ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎంతో పెద్దపీట వేస్తూ మహిళా విభాగాన్ని ప్రత్యేక విభాగం ద్వారా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ వారికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్న పార్టీ ఉందంటే మా కాంగ్రెస్ పార్టీయే. ఇలా మహిళలని ముందుకు తీసుకువెళ్తే మనం అందరం కలిసి కూడా మన సమస్యలను పరిష్కారం చేస్తున్నాం కలిసి. అలాగే ఈ వేదిక ద్వారా ఎంఆర్ఓ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, మా ఏరియా నుండి ఎవరైనా రేషన్ కార్డు కానీ ఇంటర్మీడియట్ అప్లికేషన్ వస్తే తీసుకోండి. వాటిని కూడా ఇప్పుడు అన్న వెంకట్ గారు చెప్పినట్టు మీరు తొందరగా ఎంక్వైరీ చేసి వాటిని ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆశానగర్ మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇళ్ల గురించి కానివ్వండి, ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్స్ ఇళ్లకి సంబంధించిన లెక్క కానివ్వండి, దానితో పాటు బెనిఫిషియర్స్ ఇళ్లకు సంబంధించి 206 ఇల్లు శాంక్షన్ అని చెప్పి ఏదైతే లెవెల్ 1 శాంక్షన్ అని చెప్పి మీరు చెప్పారు. అది కాక అసలు ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, లెవెల్ 1 లో ఎంతమంది వచ్చారు, లెవెల్ 2 లో ఎంతమంది ఉన్నారు, లెవెల్ 3 లో ఎంతమంది ఉన్నారు, అక్యురేట్ డేటా నాకు పెద్దలు హనుమంతరావు గారికి ఆ డేటా మీరు ఇవ్వండి. ఎందుకు లెవెల్ 1 లో ఇంకా పెండింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, లెవెల్ 1 లో ఇంకా ఎంతమంది పెంచగలుగుతాం, ఎందుకంటే 406 బోత్ కమ్ నెంబర్ బోత్ छोटा నెంబర్. అంబర్పేట నియోజకవర్గంలో చాలా మందికి ఇంకా ఇళ్ళ అవసరం ఉంది. కేవలం 206 మంది మనం లెవెల్ 1 లో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి కేవలం 206 మనం ఇస్తే మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి దానిపైన రివ్యూ చేసి ఇంకా అర్హులు ఎవరు ఉన్నారో లెవెల్ 1 లో చేర్చగలిగినవి చిన్న ఏమన్నా వాళ్ళకి చిన్న కరెక్షన్స్ ఉంటే లెవెల్ 2 లో ఉన్న వాళ్ళకి కూడా దాని కరెక్షన్స్ వాళ్ళకి చెప్పి సరి చేసి లెవెల్ 1 లో వాళ్ళని కూడా తీసుకొని వచ్చి వాళ్ళు కూడా దీనికి ఉపయోగపడే విధంగా దృష్టి పెట్టాలని చెప్పి మనకు సూచిస్తున్నా. దానితో పాటు గ్యాస్ సిలిండర్స్ మహాలక్ష్మి పథకం కింద 15,878 అంబర్పేట నియోజకవర్గంలో బెనిఫిషియర్స్ నెంబర్ అంటే దగ్గర 312 లక్షల 12 రూపాయల మంది వాళ్ళకి ఖర్చు పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం. దగ్గర మహాలక్ష్మి పథకంలోనే 15,000 మందికి ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోనే రద్దు చేయవచ్చు ఒక పరిస్థితి ఉంది ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక. దానితో పాటు కొత్త రేషన్ కార్డు 6,283 6,283 కొత్త రేషన్ కార్డ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. కరెక్ట్ నెంబర్ ఏమో డిఎస్ఓ నెంబర్ 6,283 కొత్త రేషన్ కార్డు ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అమ్మ మీరు అందరూ ఒక విషయాన్ని గమనించాలి. 10 ఏళ్ళు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోతే ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో విధానమే కేవలం 2 సంవత్సరాలలో 6,273 రేషన్ కార్డులని ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని